నోరు లేని మూగజీవాలను ప్రేమించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. అంజీ విజన్ కు స్వాగతం. కుక్క అంటే ఒకప్పుడు విశ్వాసం, నేడు ప్రజా సమస్యగా మారింది. ఎందుకో తెలుసా? ఈ వీడియోను పూర్తిగా చూడండి, మీకే తెలుస్తుంది. ఒకప్పుడు విశ్వాసంతో ఉండే కుక్క ప్రజా సమస్యగా మారింది. అరుస్తాయని, చంపేస్తున్నాయని చాలా మంది దానిపైన కామెంట్ చేస్తూ మంచి కుక్కను కూడా పిచ్చి కుక్కలని వర్ణిస్తున్నారు. విషం పెట్టి చంపడం, ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. మరి ఈ వీధి కుక్కలను ఎలా నియంత్రించాలో నాకు తెలిసిన కొన్ని విషయాలను మీకు చెప్తాను. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకే తెలుస్తుంది. దా 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 అందుకే వీటి జనాభాను నియంత్రించాలి కానీ వాటిని విషం పెట్టి చంపడం, కర్రలతో దాడి చేసి చంపడం, రాళ్లతో రువ్వి చంపడం అనేవి ఆటవికమైనటువంటి చర్యలు. వీటి నియంత్రణకు నాకు తెలిసిన కొన్ని పద్ధతులను మీకు చెప్తాను. మన దేశ జనాభా 140 కోట్లకు పైగా ఉంది. అయినా ప్రభుత్వాలు జనాభాను నియంత్రించడం లేదా? వాటితో పోల్చుకుంటే ఈ వీధి కుక్కల జనాభా ఎంత? దీనికి ప్రజల సహకారం అనేది చాలా అవసరం. స్టెరిలైజేషన్ చేయాలి, అనగా కుక్కలు సంతానోత్పత్తి చేయకుండా శస్త్రచికిత్సలు చేయాలి. వ్యాక్సిన్ల ద్వారా కూడా సంతానోత్పత్తిని నిరోధించవచ్చు. ఫ్యామిలీ ప్లానింగ్ చేయడం వల్ల కూడా మనుషులకు ఎలాగో ఈ వీధి కుక్కలకు కూడా ఫ్యామిలీ ప్లానింగ్ చేయించడం వల్ల కూడా సంతానోత్పత్తిని నిరోధించవచ్చు. ఈ 3 విషయాలను ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకుంటే వీధి కుక్కల జనాభా నియంత్రణ చేయవచ్చు. కానీ ఇవేవి చేయకుండా కుక్కలపైన దాడి చేయడం, విషం పెట్టి చంపడం, రాళ్లతో రువ్వడం, కర్రలతో దాడి చేయడం అనేవి ఇవి మానవ నాగరికతను అనాగరికతగా చేస్తుంది. చౌరస్తలలో కానీ జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కానీ వీధి కుక్కలు సంచరిస్తే జనులు భయపడుతున్నారు. ఎందుకంటే కరుస్తాయని, చంపేస్తాయని ఒక అపోహ అనేది వెలువడింది. కానీ అన్ని కుక్కలు కరుస్తున్నాయా? లేదే. ఏదో ఒక కుక్క కరిస్తే 100 కుక్కలను పిచ్చి కుక్కలుగా గుర్తిస్తున్నారు. ఆ విధంగా చేయడం వల్ల పెద్ద సమస్యగా మారింది. కరిచే కుక్కను అడ్జస్ట్ చేసి ఒక డాగ్ హోమ్ లో ఉంచితే సరిపోతుంది. ఆ విధంగా చేయకుండా కుక్కను వీధులలో అలాగే విడిచిపెట్టి అన్ని కుక్కల పైన రాళ్ళు రువ్వడం, చంపడం అనేది సబబు అనేటువంటి చర్య కాదు. అగ్రెసివ్ గా ఉందో, ఏ కుక్క అయితే కరుస్తుందో వాటిని క్యాచ్ చేసి షెల్టర్ లో ఉంచాలి. అప్పుడు మనుషులకు సమస్య అనేది సాల్వ్ అవుతుంది. 1-2 చోట్ల జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకొని దేశం మొత్తం మీద విడద ఉంది అని నిరోధించాలని చాలా మంది అంటున్నారు. పేవలంతా ఎవరు తెలుసా? యాంటీ డాగ్ లవర్స్. కుక్కలంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు. తల్లి కుక్క కూడా మళ్ళీ ఈరోజు వచ్చింది. స్కూల్లోనే ఉంటుంది, ఇప్పుడేమో ఇంటికాడకు వస్తుంది. స్కూల్లో ఉండే ఈ తల్లి కుక్క ఇప్పుడు మా ఇంటికి వచ్చింది పిల్లల్ని తీసుకొని. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా అని తెలుసుకుని కుక్క నా దగ్గరకు వచ్చింది. ఇది డాగ్ లవ్, తల్లి కుక్క ప్రేమ. మనం ఒకసారి అన్నం పెడితే జీవితాంతా మనల్ని మర్చిపోదు. చూశారు కదా, ఇదిగో తల్లి కుక్క. మరి ఇది కరుస్తుందే చూడండి, నా దగ్గరకు వచ్చింది కదా. కొన్ని కుక్కలు మాత్రమే అగ్రెసివ్గా ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే వాటికి అన్నం పెట్టే వాళ్ళు ఎవరు లేకుంటారు. అవి మనల్ని నమ్ముకొని జీవిస్తుంటాయి, మనుషులను నమ్ముకొని జీవిస్తుంటాయి. వీధులలోనే ఉంటాయి. వాటికి నివాసం లేకుంటుంది, కూడుగూడు అనేది ఏది లేకుంటుంది. అదిగో మళ్ళీ ఇంటికి పోతున్నట్లుంది తల్లి కుక్క. కూడుగూడు ఏది కూడా లేకుంటుంది. ఎక్కడంటే ఎక్కడ వండుకుంటాయి. బజార్లలో కానీ, వీధులలో కానీ, చిన్న పాడుబడిన ఇళ్ళల్లో కానీ అక్కడనే స్థిర నివాసాలు ఏర్పరచుకొని వాటికి అన్నం పెట్టే వాళ్ళు ఎవరు కూడా లేకుంటారు. ఒక రోజంతా ఉపవాసం ఉంటే కోపం రాదా? అవి 2-3 రోజులు కూడా ఉపవాసం ఉంటాయి. దొరికితేనే అన్నం తింటాయి, దొరకకుంటే అలాగే ఉపవాసం ఉంటాయి. ఆ సమయంలో వాటికి ఆకలితో ఉంటాయి. ఆకలితో ఉన్నప్పుడు మనం కనిపిస్తే అగ్రెసివ్గా ఉంటాయి. మనం ఏమనకుండా వెళ్తే సరే వాటిపైన రాళ్ళు రువ్వడం కానీ, కర్రలతో దాడి చేయడం కానీ చేస్తే, ముఖ్యంగా పిల్లలు గల తల్లి కుక్క దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాటి మీద ఏమైనా మనం అటాక్ చేస్తారా అని అవి భావిస్తే మన పైన దాడి చేస్తాయి. ఎందుకంటే ఆకలితో ఉంటాయి, ఆ పిల్లల్ని తీసుకెళ్తారనే ఉద్దేశంతో అవి చాలా సీరియస్గా ఉంటాయి, అగ్రెసివ్గా ఉంటాయి. అటువంటి సమయంలో మనం కనిపిస్తే మన పైన దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి. అంతేగాని అవి కావాలని ఎప్పుడు కూడా దాడి చేయవు. ప్రాణరక్షణ కొరకు అది ఎదురు దాడి తిరిగే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. అయితే ఇటీవల సుప్రీంకోర్టు కొన్ని కండిషన్లు చెప్పడం జరిగింది. కుక్క కాటు వేసిన, కుక్క కరిచిన నుండి ప్రాణాపాయం జరిగిన కుక్క యజమానులదే బాధ్యత అని చెప్పడం జరిగింది. మరి వీధి కుక్కల్ని ఎవరు పెంచుకుంటారు? అవి కరిస్తే మళ్ళీ ఎవరు బాధ్యులు? కాబట్టి అవి కేవలం కుక్కలు పెంచుకున్నటువంటి యజమానులది బాధ్యత. మరి వారికి కూడా కండిషన్లు ఉంటాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్య తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఎక్కడంటే ఇక్కడ అన్నం పెట్టకూడదు. మనం ఒక దగ్గర అన్నం పెడితే ఆ కుక్కలు వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకుంటాయి. అందుకే ఎవరైనా సరే డాగ్ లవర్స్ కానీ, కుక్కలంటే అభిమానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కుక్కలకు అన్నం పెడుతున్నామంటే
ఇంటికి తీసుకెళ్ళి పెట్టండి అని కోర్టు చెప్పడం జరిగింది. కానీ వీధి కుక్కలు ఇంటికి వస్తాయా? ఇది పాసిబుల్ అయ్యే అవకాశమేనా? వీధి కుక్కలు ఎప్పుడు వీధుల్లోనే ఉంటాయి, అవి రావడానికి ఇష్టపడవు. కాబట్టి బజార్లలో కానీ వీధులలో కానీ జనం ఉన్న చోట అన్నం పెట్టకుండా కొద్దిగా లోపల వైపు తీసుకెళ్ళి ఒక దగ్గర పెడితే అవి ఇక్కడికి వచ్చి తిని వెళ్తాయి. దగ్గర నిలబడి అక్కడ దూరం నుంచి ఆగు. బయటకు అందులో వేరే జరగ అదే అదే జరగరా జర కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొన్ని కుక్కల్ని కూడా దత్తత తీసుకోలే. విదేశమన్నా విదేశీ కుక్కలన్నా అనగా బ్రీడ్ డాగ్స్ అన్నా చాలా మోసపడుతుంటారు. లక్షలుల్లా ఖర్చు పెట్టి వాటిని కొని రోజు ఎంత ఖర్చైనా సరే వాటిని భరిస్తారు. కానీ ఒక 2-3 వీధి కుక్కల్ని పెంచుకోవాలంటే మాత్రం ఇష్టపడరు. ఎందుకంటే ఇవి అగ్లీగా ఉంటాయి, నీట్నెస్గా ఉంటాయి, ఇంకా చూస్తేనే ఇష్టం అనిపించేవి. అదే విదేశీ కుక్కలు అయితే బొద్దుగా ముద్దుగా ఉంటాయి, డబ్బులు పెట్టి కొనుక్కుంటాం కదా, అందుకే అవి ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాం. కనీసం వాటికి అన్నం పెట్టాలన్న ఆలోచన కూడా రాదు. మనం వాటిపైన చిన్న చూపు చూస్తాం. ఆ చిన్న చూపు అనేది మనిషికి ఉండకూడదు. విదేశీ డాగ్స్ పైన మోజు తగ్గించండి, లోకల్గా ఉండే ఈ వీధి కుక్కల పైన శ్రద్ధ వహించండి. ఆ విధంగా చేయడం వల్ల వీధి కుక్కలు కూడా తగ్గుతాయి కదా, అప్పుడు ప్రజలకు ఎలాంటి సమస్య అనేది ఉండదు. ఈ విషయాలను మనం ఇప్పుడు పట్టించి మున్సిపాలిటీ వాళ్ళే చేయలేదు, గ్రామ పంచాయతీ వాళ్ళే చేయాలి అని మనం అనుకుంటాం. కానీ ప్రజల బాధ్యత కూడా ఉంటుంది. మున్సిపాలిటీ వాళ్ళు, గ్రామ పంచాయతీ వాళ్ళు ఉద్యోగరీత్యా వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు. కానీ ప్రజల సహకారం అనేది ఉండాలి. ఇంకో విషయం, కుక్క కరిస్తే ప్రాణాపాయం ఉండకుండా చూడాలి బై మిస్టేక్లా. అందుకు ముందుగానే వీధి కుక్కలకు యాంటీ రేబీస్ వ్యాక్సిన్లు వేయించాలి. వాటికి షెల్టర్లు కూడా ఏర్పాటు చేయాలి, గ్రామానికి ఊరి అవతల. ఆ విధంగా చేస్తే అక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది. జనానికి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండకూడదు. రేబీస్ వ్యాక్సిన్ వేసిన కుక్క కరిచినా మనిషికి ప్రాణహాని అనేది ఉండదు, ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. దీనిపైన అవేర్నెస్ చాలా చేయాలి. గవర్నమెంట్ వాళ్ళు చేసినప్పటికీ కూడా మనుషులు మాత్రం మారడం లేదు. అందుకే ఈ వీడియో ద్వారా మళ్ళీ నేను రిక్వెస్ట్ చేసే విషయం ఏమిటంటే, ప్రతి వీధి కుక్కకు యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అనేది వేయించాలి. దీనికి వెటర్నరీ హాస్పిటల్స్ వాళ్ళు మందు తీసుకొచ్చి వ్యాక్సిన్ ఇస్తే బాగుంటుంది. దానికి ప్రజల సహకారం అనేది చాలా అవసరం. ఆ విధంగా చేయడం వల్ల కుక్క కరిచినా ఏమీ కాదు, ప్రాణహాని లేదు, ప్రాణహాని రాదు అనే విషయం మనిషికి నమ్మకంగా ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనిషికి నమ్మకం ఏర్పడుతుందో ఈ వీధి కుక్కల పైన చిన్న చూపు అనేది కూడా తగ్గుతుంది. ఇంకో విషయం ఏమిటంటే, చిన్నపిల్లల్ని బజార్లకు పంపిస్తారు, కిరాణాన్ని కానీ స్కూల్లో కానీ పంపించేటప్పుడు పేరెంట్స్ ఇంట్లో ఉండి పిల్లల్ని బయటికి పంపిస్తుంటారు. కుక్క వచ్చి కరిచింది అనుకోండి, దానికి మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు, గ్రామ పంచాయతీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మళ్ళీ ఆరోపణలు చేస్తుంటాం. చిన్నపిల్లల్ని బయటకు వచ్చినప్పుడు పేరెంట్స్ శ్రద్ధ వహించాలి. పేరెంట్స్ రాకుండా చిన్నపిల్లలు వస్తే ఇలాంటి సంఘటనలు జరిగినాయి కూడా. అదే పేరెంట్స్ దగ్గర ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగేవే. మనం కూడా ఆలోచన చేయాలి. చిన్నపిల్లల విషయంలో కేర్ అనేది చాలా తీసుకోవాలి. బజార్లకు కానీ స్కూల్స్లోకి కానీ వచ్చేటప్పుడు పేరెంట్స్ దగ్గర ఉండి పంపించాలి. ఆ విధంగా చేయకుండా బజార్లో పిల్లల్ని విడిచిపెట్టి మనం ఆరోపణ చేస్తే మరి ఇందులో ఏమైనా అర్థం ఉందే? సో ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా ఈ మెసేజ్ మీకు తెలియజేయాలనుకున్నాను. ఇంకా మీకు ఏమైనా సమాచారం తెలిస్తే ఆ విషయాలను కూడా కామెంట్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. థ్యాంక్ యూ సో మచ్.